Hello everyone. Welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics KRD ma'am. సో ఈ రోజు నుంచి ఏపీ ఎంసెట్ 2023 ఎంపీసీ స్ట్రీమ్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. అయితే ఈ రోజు నుంచే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. బికాజ్ యూజువల్గా చాలా ఎక్కువ లోడ్ పడుతూ ఉన్నప్పుడు మన సర్వర్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి. సో ప్రాసెస్ స్టాగ్నెంట్ అయిపోయి స్లో అవుతూ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఈ రోజు నుంచే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమీ కష్టం కాదు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా మీకు చెప్తాను, వినండి, వీలైతే నోట్ చేసుకోండి, ఆ ప్రకారం అలా ఫాలో అయిపోండి. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్ వన్స్ అగైన్. సో మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఈఏపీసీఈటీ ఏపీఈఏపీసీఈటీ -SCHE.APTonline.in దీంట్లోకి వెళ్ళాలి. సో ఇది మీరు నోట్ చేసుకోండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఫామ్స్ ఏమేమి ఉన్నాయి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటి అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళంగానే మీ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సబ్మిట్ చేయంగానే మీకు వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది చెప్తాను, బట్ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడున్న ప్రతి ఫామ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని లేదా ప్రింట్అవుట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్, నో యువర్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ ఎలా వస్తాయి ఏంటి చెప్తాను. ఒకవేళ మీకు కావాలంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అనేది క్లియర్గా ఉంది. సో ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఒక్కసారి మీరు చూస్తే కనుక ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. అసలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ముందుగా కొంత రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలి. అది పే చేయడానికి డేట్ 24th అంటే ఈ రోజు నుంచి 3-8 August 3rd వరకు టైం ఉంది మీకు. తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఆర్ అట్ హెల్ప్ లైన్ సెంటర్స్ 25 నుంచి 4th August వరకు టైం ఉంది. సో ఇంతవరకు మనకి చాలా ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్ 3rd August తర్వాత కాబట్టి దాని గురించి తర్వాత చూద్దాము. అయితే దీనికి వెళ్ళే ముందు నేను స్టెప్ బై స్టెప్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను, చూడండి. సో స్టెప్స్ ఏమేమి స్టెప్స్ ఉన్నాయో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్టెప్ 1 పే ద ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్. సో నేను ఇందాక చూపించాను కదా హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీకు ఒక పర్సనల్ డీటెయిల్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత చెక్ వెరిఫికేషన్ స్టేటస్. సో మీకు మొత్తం మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వెరిఫై అయిపోయాయా లేదా, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. ఓకే. సో మీరు ఒకవేళ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా కరెక్ట్గా లేకపోతే అటెండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అట్ హెల్ప్ లైన్ సెంటర్. అంటే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సరిగ్గా అప్లోడ్ చేయలేకపోయినా మీరు పర్సనల్గా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ లేదు మీ సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్గా అప్లోడ్ అయిపోయాయి అనుకుంటే మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. సో ఫీజ్ అంతా పే చేసేసిన తర్వాత ఆప్షన్ ఎంట్రీ, వెబ్ ఆప్షన్స్ అంటాం కదా, అక్కడికి వెళ్తాము. తర్వాత ప్రింట్ ద లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే రెడ్లో పెట్టాను. క్యాండిడేట్ లాగిన్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ప్రొవిజనల్ సీట్ ఇవ్వడం జరుగుతుంది ఫేజ్ 1లో. దానికి ఒక అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్ తీసుకుని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి, ఆ కాలేజ్ దగ్గర జాయిన్ అవ్వాలి. ఓకే. సో ఫస్ట్ ఈ ఒక్కొక్కటి స్టెప్ వైజ్ చూద్దాం. స్టెప్ 1 ఏంటి అంటే ఏపీ ఎంసెట్ 2023 కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాలి. సో కౌన్సిలింగ్ ఫీ పే చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి, విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్ ఏంటి ఇప్పుడే చూపించాను మీకు, ఈ ఏపీసీఈటీ -APTonline.nic.online.co.in. ఓకే. సో ఒకసారి మళ్ళీ అది చూపిస్తాను నేను. ఓకే. క్లిక్ ఆన్ ద ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఆన్లైన్ లింక్. సో అక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ మీద లింక్ మీద క్లిక్ చేస్తే
పేమెంట్ చేయడానికి ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది అండ్ ర్యాంక్ obtained ఇన్ ద ఎగ్జామ్ అండ్ క్లిక్ ఆన్ ద ఓకే బటన్. సో అక్కడ పే చేయంగానే మీకు పే ఫీ ఆన్లైన్ అనేది కనిపిస్తుంది. సో ఫీని ఆన్లైన్లో పే చేయొచ్చు. ఎంత ఫీ పే చేయాలి అంటే ఓసీ బీసీ కేటగిరీ వాళ్ళకి 1200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 600 ఉంటుంది. పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా 600 ఉంటుంది. సో ఇది మీరు రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన తర్వాత నోట్ డౌన్ ద రిఫరెన్స్ నంబర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. మీకు అక్కడ రిఫరెన్స్ ఐడి వస్తుందమ్మా, అది నోట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే తర్వాత అది పోయింది నాకు తెలియట్లేదు మళ్ళీ ఎలా రీలాగిన్ అవ్వాలి అనేది ఇబ్బంది పడతారు. కాబట్టి కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు వచ్చిన ప్రతి యూజర్ ఐడి, రిజిస్ట్రేషన్ నంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఇవన్నీ ఒక చోట రాసి పెట్టుకోండి. మొబైల్లో కాకుండా రాసి పెట్టుకోండి. బికాజ్ మొబైల్లో పొరపాటున డిలీట్ అయిపోయింది అంటే ఎవ్వరూ ఏం చేయలేరు. సో ఒక స్పెషల్గా ఒక నోట్ పెట్టుకుని ఈ ఎంసెట్కి సంబంధించి ఏ రిజిస్ట్రేషన్ ఐడి అయినా మీరు కొత్తగా సెట్ చేసుకున్న పాస్వర్డ్ అయినా ఇవన్నీ కూడా ఒక చోట రాసి పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. సో స్టెప్ 1 ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలి. ఓకే, ఆ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయడానికి ముందు మీకు ఇందాక చూపించాను కదా హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే మీకు ఒక పర్సనల్ డీటెయిల్స్తో సంబంధించిన ఒక పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. నాకు ఫుల్ పేజ్ దొరకలేదు, ఏదో నెట్లో దొరికిన ఒక పిక్ పెట్టాను. బికాజ్ హాల్ టికెట్ నెంబర్ ఉంటేనే కానీ మనం లోపలికి వెళ్ళలేం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే యూ కెన్ ఎడిట్. ఇందులో ఉన్న వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎడిట్ యువర్ డీటెయిల్స్. మీ డీటెయిల్స్ ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అమ్మ. మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎడిట్ చేయొచ్చు. అంటే ప్రీవియస్గా ఎంసెట్కి అప్లై చేసేటప్పుడు నా మొబైల్ నెంబర్ రాంగ్ ఇచ్చాను, నా మెయిల్ ఐడి రాంగ్ ఇచ్చాను, లేదంటే ఫాదర్ నేమ్లో స్పెల్లింగ్లో రాంగ్ ఉంది, లేదా ఇంకా ఏ మిస్టేక్స్ ఉన్నా సరే అప్పట్లో నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు, నా క్యాస్ట్ మెన్షన్ చేయలేదు, ఏం ప్రాబ్లం లేదు. ప్రతి మిస్టేక్ని ఇప్పుడు ఎడిట్ ఉంటుంది. సో ఎడిటింగ్ అనేది చాలా అద్భుతమైన ఫెంటాస్టిక్ ఆఫర్ అనమాట ఇక్కడ. సో మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ రాసేస్తారు, క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఆటో ఫిల్లింగ్లో వచ్చేస్తాయి మీకు. ఓకే, ఆటో ఫిల్లింగ్లో వచ్చేస్తాయి. మీరు జస్ట్ చెక్ చేసుకోవడమే. మీరు ఇవ్వాల్సిందల్లా ఏంటి అంటే మెయిల్ ఐడి ఇస్తారు, ఫోన్ నంబర్, మొబైల్ ఐడి రాస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ అక్కడ మీకు ఆప్షన్స్ అడుగుతుంది. మీరు ఓసీ కేటగిరీ అయితే గనక ఎకనామికల్లీ వీకర్ సెక్షనా కాదా, డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది, ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ ఫామ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు గ్రామ సచివాలయం నుంచి ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఫామ్ తీసుకుంటారో అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా జేపీజీ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మాట్లో చాలా క్లారిటీ ఉండాలమ్మా. మీరు అప్లోడ్ చేసే ప్రతి ఫాము ఏదో గజిబిజిగా ఫోకస్ లేకుండా ఫోటోలు తీసేసి వాటిని అప్లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేయదు, మీరు చాలా ప్రాబ్లం ఫేస్ అవుతారు. సో మా దగ్గర అంత మంచి మొబైల్ లేదు, మా మొబైల్లో ఇలాగే వస్తున్నాయి అంటే బెటర్ ఎవరిదైనా బాగా పిక్స్ వచ్చే మొబైల్ తీసుకుని బెస్ట్ ఏంటంటే స్కాన్ చేయండి. స్కానింగ్ యాప్స్ ఉంటాయి కదా, సో స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయండి. లేదు అంటే ఫోటో ఏమాత్రం బ్లర్గా ఉన్నా, డీటెయిల్స్ సరిగ్గా కనిపించకపోయినా వెబ్సైట్ యాక్సెప్ట్ చేయదు, మీరు ట్రబుల్లో పడతారు. సో ఇవన్నీ మీరు ఇస్తారు ఇక్కడ. ఇన్కమ్, ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీరు సబ్మిట్ చేయాల్సి వస్తే అంటే ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో అడుగుతుందనమాట, నువ్వు అప్లికబుల్లా నాట్ అప్లికబుల్లా. ఈడబ్ల్యూఎస్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయాలి, మర్చిపోకండి. మీ గ్రామ సచివాలయం దగ్గర నుంచి వచ్చిన ఈడబ్ల్యూఎస్ నంబర్ని ఖచ్చితంగా మీరు ప్రొవైడ్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు అప్లికబుల్ అయితే ఇన్కమ్ సర్టిఫికెట్ లేదా వైట్ రేషన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ ఫిలప్ చేస్తారు. మోస్ట్ 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 ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. అదే ఫామ్కి అడుగున కిందకంట వచ్చేసరికి, అదే ఫామ్ నా కిందకంట వచ్చేసరికి ఇక్కడ చూడండి, సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఆఫ్ యువర్ చాయిస్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ ది అప్లోడెడ్ సర్టిఫికేట్స్. Do you want to make any changes in the above information provided? ఇదే మీకు ఎడిటింగ్. ఎస్ ఆర్ నో, ఇది సెలెక్ట్ ఉంటుంది కదా డ్రాప్ డౌన్ లిస్ట్, ఎస్ ఆర్ నో వస్తుంది. మీకు పర్సనల్ డీటెయిల్స్లో ఎక్కడైనా మిస్టేక్ ఉంది, పర్సనల్ డీటెయిల్స్లో ఇదివరకు నేను ప్రొవైడ్ చేసిన వాటిలో మిస్టేక్ ఉంది, కరెక్ట్ చేయాలి, ఖచ్చితంగా ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి.
ఎస్ పెడితేనే ఎడిటింగ్ అనేది మీకు పాసిబుల్ అవుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్. సరిగ్గా చూడండి, ప్రతిదీ చదివి ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. ఫామ్ మొత్తం కూడా ప్రతి డీటెయిల్ స్క్రీన్ మీద కనిపించేది సరిగ్గా చూడండి అమ్మ. ఏమాత్రం ఒకటి మిస్ అయినా నాకు ఇది ఇలా రావట్లేదు, నాకు అలా రావట్లేదు అని తర్వాత బాధపడ్డం తప్ప వేరే ఏముండదు. సో జాగ్రత్తగా చూడండి, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఈ ఈ కేటగిరీ దేనికి అంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎడిటింగ్ చేసుకోవడానికి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, ఫోన్ నంబర్ మార్చాలన్నా, ఈమెయిల్ ఐడి మిస్టేక్ ఉన్నా అన్నీ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇదే లాస్ట్ ఛాన్స్ అమ్మ. సో జాగ్రత్తగా చూసుకుని ఇది వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మార్చుకోవడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఎస్ నొక్కాలి. ఎస్ పెడితేనే మీకు ఎడిటింగ్కి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్. హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ కూడా మీకు అదే వెబ్సైట్లో దొరుకుతుంది, నేను అది కూడా చూపిస్తాను మీకు. సో హెల్ప్ లైన్ సెంటర్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా మీ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు ఆన్లైన్లో, అన్ని సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో అవన్నీ జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేస్తారు. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు దయచేసి స్కాన్ చేసి పెట్టండి, లేదా పిక్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి. మొత్తం నేమ్ కానీ, హాల్ టికెట్ నెంబర్ కానీ, లేదంటే ఏ డీటెయిల్ అయినా బ్లర్ ఉండకూడదు. అండ్ ఫోటో పిక్ కరెక్ట్గా రావాలి. ఓకే, సో అలా లేకపోతే ఏం జరుగుతుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ జరగదు ఆన్లైన్లో. ఓకే, ఏమాత్రం ఒక సర్టిఫికేట్ని సరిగ్గా స్కాన్ చేయలేకపోయినా వెబ్సైట్ యాక్సెప్ట్ చేయదు. అలాంటప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న హెల్ప్ లైన్ సెంటర్కి మాత్రమే ఫిజికల్గా వెళ్ళి సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం అని చెప్పి ఈ హెల్ప్ లైన్ సెంటర్. సో ముందుగానే బెటర్ ఏంటి అంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇది కంపల్సరీ. లేదు ఆన్లైన్లోనే మొత్తం నా సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై అయిపోయాయి, హ్యాపీ, ఇంకా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్లిప్ అమ్మ, అందుకని ఇక్కడ పెట్టాను చూడండి. సో దీంట్లో హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. దీంట్లో ఎస్ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎడిటింగ్ పర్పస్. ఏ మిస్టేక్స్ లేవు, హ్యాపీగా ప్రొసీడ్ అయిపోవచ్చు. సో స్టెప్ నెంబర్ 1 ఏంటమ్మా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక మెసేజ్ వస్తుంది పేమెంట్ సక్సెస్ఫుల్ అని. పేమెంట్ సక్సెస్ఫుల్ అయితేనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టెప్ నెంబర్ 2 వచ్చేటప్పటికి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఆన్లైన్లోనే ఫస్ట్ జరుగుతుంది. వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ ఆన్లైన్లో జరుగుతుంది. ప్రతి ఒక్క అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను, చూడండి ఒకసారి. సో ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్టడీ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 12th క్లాస్ వరకు, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివిన ప్రతి స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. మొత్తం అంతా ఒకటే స్కూల్లో చదివితే వాళ్ళే ఇస్తారు. నా దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేదు అన్నవాళ్ళు మీరు చదివిన స్కూల్స్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, వేరే దారి లేదు. సో ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీరు 2-3 స్కూల్స్లో చదివితే 2-3 స్కూల్స్ నుంచి కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లోనే జరగాలి. ఒకవేళ ఆన్లైన్లో జరగకపోతే అప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆన్లైన్ ప్రాసెస్లో అవ్వట్లేదు అంటే మీరు అప్లోడ్ చేసిన పిక్ అనేది సరిగ్గా లేకపోవడం, లేదా వాళ్ళు అడిగిన ఫార్మాట్లో లేకపోవడం వల్ల మాత్రమే జరుగుతుంది. మీరు కరెక్ట్గా ప్రాపర్గా స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్లో కనుక అప్లోడ్ చేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ హ్యాపీగా జరిగిపోతుంది. నెక్స్ట్ స్టెప్ 3 స్టేటస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఈ డాక్యుమెంట్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీరు అప్లోడ్ చేసేసిన తర్వాత ప్రతిరోజు మళ్ళీ లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాలి. క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, ఈ మెసేజ్ కానీ మీకు వచ్చిందా, మీరు నెక్స్ట్ స్టెప్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. కానీ మీ సర్టిఫికెట్స్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది, అప్లోడింగ్ సరిగ్గా జరగలేదు, లేదంటే బ్లర్ పిక్చర్స్ పెట్టారు, అప్పుడు స్టూడెంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఆర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. స్టూడెంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్,
ఇలాంటి మెసేజ్ వచ్చిందంటే మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళలేరు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు సెలెక్ట్ చేసుకున్న హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో దానికి వెళ్ళి ఫిజికల్గా మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో కరెక్ట్గా ఈ మెసేజ్లు చూసుకోండి, ఇది వచ్చిందా అప్పుడే మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ స్టెప్ 4 ఆప్షన్ ఎంట్రీ. సో ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందో ఆగస్ట్ 3 తర్వాత నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మనకి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ జరిగిపోయిన తర్వాత క్యాండిడేట్ విల్ హ్యావ్ టు లాగిన్ అగైన్. మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలో దానికి ఫస్ట్ ఇలా వస్తుంది లాగిన్ ఐడి. So while exercising the web options, candidates have to select their preferred colleges and courses. So మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక వచ్చిన లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ మీరు సెట్ చేసుకుంటారు. సో వీటన్నిటితోనూ మళ్ళీ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ గురించి మళ్ళీ ఆగస్ట్ 3కి మనం ఒక వీడియో చేసుకుందాము. స్టెప్ 5 ఎప్పుడైతే మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తారో అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ 1లో మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లెటర్ మీద మీరు మీ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి ఆన్లైన్లోనే. ఈ ప్రతి సర్టిఫికెట్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవాలమ్మా. ప్రతిదీ గవర్నమెంట్ నుంచి వచ్చిన మీకు మెసేజ్ లేదంటే మీకు వచ్చిన లెటర్ ఏది ఉన్నా సరే మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి లేదా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఫ్యూచర్ రిఫరెన్స్కి చాలా ఇంపార్టెంట్. అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే వస్తుందో ఆ అలాట్మెంట్ ఆర్డర్ లేకపోతే మీకు కాలేజ్లో పర్మిషన్ ఇవ్వరు. సో ఆగస్ట్ 16th కల్లా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి అని మనం చెప్పుకున్నాం కదా. సో ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో దానిని యాక్సెప్ట్ చేస్తారు, తర్వాత మీ ప్రిఫర్డ్ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేస్తారు. సో ప్రస్తుతానికి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ సర్టిఫికేట్ అప్లోడింగ్ వరకు. వెబ్ ఆప్షన్స్ స్టెప్ దగ్గర నుంచి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాము. అయితే నేను ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ ఇది చూస్తే గనక ఒక్క నిమిషం. ఓకే, సో దీంట్లో చూడండి మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. eapset-sche.apt-online.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయొచ్చు. ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ ప్రింట్ తీసుకోవాలి. నో యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకే, దీని మీద క్లిక్ చేసాం కాబట్టి ఓపెన్ అవుతుంది, బట్ అదర్వైజ్ సో నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ కానీ వెరిఫికేషన్ స్టేటస్, మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, సక్సెస్ఫుల్ అవుతుందా లేదా, ప్రతిదీ గవర్నమెంట్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మెసేజ్. సో అది ట్రాక్ చేయాలి అంటే ఇది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మీకు గనక హెల్ప్ లైన్ సెంటర్స్ కావాలి అంటే ఇదే వెబ్సైట్లో లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంది చూడండి. సో ఇది క్లిక్ చేస్తే మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఇక్కడ మాకు నెట్ స్లోగా ఉండడం వల్ల లోడ్ అవుతుంది. ఎనీవే కావాలంటే దీని లింక్ కూడా మనము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇలా ఓపెన్ అవుతాయి. సో మీకు దగ్గరలో ఉండే ఇవి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, వేరేవి సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. టోటల్గా 25 మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. మీకు దగ్గరలో ఉండే హెల్ప్ లైన్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి, బికాజ్ ఏ రీజన్ వల్లైనా మీ సర్టిఫికేట్ కనుక యాక్సెప్ట్ జరగకపోతే ఆన్లైన్లో హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళచ్చు. సో మీకు దగ్గరలో ఉండే హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో జాగ్రత్తగా ఎవ్రీ డీటెయిల్ చూసి మీరు పిక్స్ అప్లోడ్ చేసేప్పుడు మాత్రం పర్ఫెక్ట్ పిక్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. ఏ మాత్రం బ్లర్గా ఉన్నా లేదంటే ఒక పక్కన కట్ అయిపోతూ ఉన్నా అవి యాక్సెప్ట్ చేయబడవు. ఇంకే డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.